అందరికీ నమస్కారం. నేను మీ సనపల్లి సురేష్ కుమార్. ఈరోజు మీ ముందుకు గత 2 రోజులుగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏ పార్టీకి చెందిన వారు వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి సర్వేలను ఫోన్లో స్టేటస్లుగా పెట్టి, అలాగే ఏ రికగ్నైజేషన్ లేని సంస్థలు కూడా సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఎవరెవరో గెలుస్తారని ప్యాకేజీలకి డబ్బులు ఇస్తే పార్టీల కోసం వీళ్ళకిన్ని సీట్లు అని చెప్పడం వల్ల ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రజలు విసిగెత్తిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఏదైనా విషయం ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక దాసురాలు అంటారు, అంటే పల్లెటూరులో దాసురాలు ఉంటారు, వాళ్ళు గ్రామాల్లో ఏదో ఊహించి చెప్పినట్టు పతేస్తారంటారు. అలా ఒక పంతులు జ్యోతిష్యం వచ్చిరాని పంతులు చెప్పినట్టు ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి తప్ప ఏ సంస్థ మీద కూడా విశ్వాసం కానీ ఒక నమ్మకం కానీ ప్రజల్లో లేదు. దయచేసి ఒక ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ పూర్వంలాగే ఒక నమ్మకం ఉండే విధంగా సంస్థలు వ్యాకరించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా ఒక వార్తను విశ్వసించేటటువంటి విధానంలో ఉండాల్సినటువంటి అవసరం కూడా ప్రస్తుతం ఈ సమాజానికి ఉంది. ఎవరికి నచ్చిన సర్వేలు వారు ఎవరికి నచ్చిన వాళ్ళు స్టేటస్లు పెట్టుకోవడం వల్ల అసలు ఉపయోగం ఏముంది? ఏ సంస్థ అసలు దేనిని నమ్మాలి, దేనిని నమ్మకూడదు, అసలు అంతా కూడా డబ్బే ప్రధానం. డబ్బుతోనే నడిచేటటువంటి ఈ వ్యవస్థల్ని మార్చడానికి ప్రభుత్వాలైనా సరే చర్యలు తీసుకోవాలా? దయచేసి ఈ తప్పుడు ప్రచారాలతో తప్పుడు సర్వేలతో స్టేటస్లుగా పెట్టి లేనిపోయిన వీడియోస్ని పెట్టి దయచేసి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ఒకరి మనోభావాలతో మీరు ఇబ్బందులు పడి మన గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా దయచేసి అందరూ విజ్ఞతతో ఆలోచించి గెలిచేది ఏ పార్టీ వ్యక్తులైనా ఆదరించే విధంగా ఉండి అనవసర రాగ్దాంతాలు తగ్గించి ఈ సర్వేలు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏవి నమ్మశక్యంగా నమ్మదగే విధంగా లేవు. 4వ తేదీన తుది తీర్పులో కూడా ఏదొచ్చినా స్వాగతించే విధంగా అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలు ఉంటారని చెప్పి కోరుకుంటూ నేను మీ సనపల్లి సురేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి.